బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం నేడు ప్రదానం చేసింది. అద్వానీ నివాసానికి రాష్ట్రపతి ప్రధాని వెళ్లి అవార్డును ప్రదానం చేశారు. కాగా ఇప్పటి వరకు 50 మంది ప్రముఖులు భారత రత్నను అందుకున్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర ఉందంటూ భారత రత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. పంజాబ్లో ఓ విషాదకర ఘటన వెలుగు చూసింది. పుట్టినరోజు నాడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ తిని మాన్వి అనే 10 ఏళ్ల వయసున్న బాలిక చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేక్ తిన్న తర్వాత కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారంటూ బాలిక తాతయ్య చెప్పాడు. మృతురాలి చెల్లెలు కూడా స్పృహ తప్పి పడిపోయిందంటూ పాటియాలలోని కేక్ కనహా బేకరీ నుంచి ఈ కేక్ను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు వెల్లడించారు. ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనియొద్దని భారత్లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు సహా ఇతర సమావేశాల్లో ప్రపంచ నేతలు తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. మళ్లీ ట్రంప్ గెలిస్తే తమ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వారు చెప్పారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధి సేకరణకు సంబంధించి న్యూయార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో ఈసారి తాను మళ్లీ ఓడిపోతే రక్తపాతం జరుగుతుందని ట్రంప్ మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయినా ఈ వ్యాఖ్యలు నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని బైడెన్ అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా, బిల్ క్లింటన్ మాట్లాడుతూ ట్రంప్ను తప్పు